బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఎక్స్ఎఫ్సీ ఓట్లతోని దొడ్డు దారిన మున్సిపల్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ధర్మం న్యాయం అనేది ఉంది కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కైవసం ఈ మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా రేపు 24 తారీఖు నాడు మన బండ్లగూడ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. నార్సింగ్ మున్సిపాలిటీ కూడా సుమారుగా ఒక వారం రోజులలో చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎలక్ట్ కాబోతున్నారు. ధర్మం అనేది ఉన్నది కాబట్టి విజయం సాధించడం. ఈరోజు మా కౌన్సిలర్ కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, మిగతా మా అధిష్టానం కానివ్వండి, వాళ్ళు సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ నార్సింగ్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మిగతా నాయకులు కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం తెలియపరుచుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఎందుకంటే ఈ విజయం ఇంకా ప్రతి కార్యకర్త శ్రమ ఉన్నదని మీకు గుర్తు చేస్తున్నాం. ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్, రేపు జరగబోయే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా వాళ్ళందరూ కూడా పేరున మీ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అతి త్వరలోనే ఒక 1 వీక్ లోపలనే కొత్త పాలక వర్గం వస్తుంది. దాని తర్వాత కూడా స్పష్టంగా చెప్తున్నాం, కోఆప్షన్ మెంబర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేదు. వాళ్ళని కూడా తీసేసి మా పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తామని తెలియపరుస్తున్నాం. ఈరోజు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నామో అది మా ఉన్న కౌన్సిలర్లతో 14 మెంబర్స్ కౌన్సిలర్, మాకు కోరం 12 మెంబర్స్ కావాల్సి వచ్చింది. కానీ దానికి మించి 14 మెంబర్స్ కోరంతో ఈరోజు మా అవిశ్వాస తీర్మానం మద్దతు ఇచ్చారు అందరూ. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదివరకులా కాకుండా ఇప్పుడున్న కౌన్సిలర్లము ఎవరైతే ఎన్నిక అవుతామో వాళ్ళందరము అందరినీ సంతోషపరిచే విధంగా ప్రజల్ని వీలైనంత వరకు కాదు, మ్యాక్సిమం అందరినీ చూసుకుంటూ ప్రతి ఒక్క పని ఎప్పుడైతే ఉన్న చిన్న కాస్త టైంలో ఉన్న ప్రతి ఒక్కరిని వీలైనంత అన్ని వార్డులలో అన్ని పనులు చేస్తామని చెప్తున్నాము. కాబట్టి మాకు సహకరించిన పెద్దలకి, పార్టీ మెంబర్స్కి, అలాగే కార్యకర్తలకి, మా కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర మేము పెట్టుకున్నట్లాంటి పనులు కొన్ని చేయలేకపోయారు. దానివల్ల మేము పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా మేము మెజార్టీ కోరం ఉండే, కాకపోతే గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నందుకు వాళ్ళు కైవసం చేసుకున్నారు ఎక్స్ అఫిషియా ఓట్లతోటి. అసలు నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ అవుతుందని మేము ఎప్పుడో అనుకున్నాము, ఊహించిందే జరిగింది. ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడ్డారు చాలా. మేము కూడా గతంలో ఏ విధంగా కష్టపడ్డామో అంతకంటే కూడా ఎక్కువ కష్టపడి ఇవి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవంతా పబ్లిక్ కి మేము చేరజేస్తాము. జనాల లోపల ఈ గవర్నమెంట్ ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటాము. ఖచ్చితంగా కాంగ్రెస్ లో న్యాయం జరుగుతుంది. ప్రతి పేదవానికి కూడా గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే లబ్ధి పొందినాము. మేము వార్డులలో కూడా ఎంత కష్టపడి పనిచేసినామంటే అసలు వార్డులో ఈ రోజు చేద్దామంటే కూడా పని లేదు, ఆ విధంగా మేము పని చేసి పెట్టినాం. మా కాంగ్రెస్కి మేము మంచి పేరు తీసుకొస్తాము, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పని చేస్తాము, మా ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.